నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ కోల్కతాలోని నేషనల్ లైబ్రరీలో శౌర్యాంజలిని ప్రారంభించిన అమిత్ షా నేతాజీ పోరాట పటిమను దేశయుత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ విశాల్ గున్ని పెద్దపల్లి జిల్లాలో కరోనా పంజా బసంత్ నగర్ టోల్ గేట్ సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధారణ ఇబ్రహీంపట్నంలో యూత్ కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా నినాదాలు కేపీహెచ్బీలో ఘోర రోడ్డు ప్రమాదం బైక్ ని ఢీకొట్టిన లారీ యువతి మృతి ఇక డీటెయిల్స్ చూద్దాం. స్వాతంత్ర సమరయోధుల పోరాట పటిమను దేశ యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. నేతాజీ జీవితం గురించి అధ్యయనం చేయాలని యువతకు అమిత్ షా సూచించారు. కోల్కతాలోని నేషనల్ లైబ్రరీలో శౌర్యాంజలి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం షా మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించిన ధైర్యం, దేశభక్తి, నిస్వార్థ సేవా సుగుణాలు ఈ దేశంలో శాశ్వతంగా ఉంటాయని పేర్కొన్నారు. చరిత్ర తెలిసిన యువతే దృఢమైన జాతిని నిర్మించగలరని అన్నారు. నేతాజీ 125వ జయంతి వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు అమిత్ షా తెలిపారు. దేశంలో ఓ గొప్ప మార్పునకు ఈ కమిటీ దోహదపడుతుందని అన్నారు. बाबू ने अंग्रेज सरकार की नौकरी ठुकराकर देश की आजादी के संग्राम के साथ जुड़ना तय किया. वहीं से उन्होंने एक बहुत बड़ा संदेश दिया. इसका कोई रिकॉर्ड नहीं है कि इन्होंने आईसीएस की परीक्षा क्यों दी होगी, क्योंकि बाल सुभाष के मन में ही देश भक्ति के रास्ते पर, देश की स्वतंत्रता के रास्ते पर जाने का तय होगा. मगर ये मैसेज देने के लिए ही ये आईसीएस की परीक्षा दी होगी कि मैं आईसीएस होने के बावजूद भी अंग्रेजों की नौकरी नहीं करना चाहता. इस देश से अंग्रेजों ने अब जाना चाहिए. एक उत्तम प्रशासक थे, कलकत्ता के मेयर बने, कांग्रेस पार्टी के 2 बार अध्यक्ष बने और 1 बार तो गांधी जी की इच्छा के विरुद्ध चुनाव लड़कर गांधी जी के प्रत्याशी को हराकर वो कांग्रेस के अध्यक्ष बने. वो उनकी लोकप्रियता का परिचायक और अदम्य उत्साह, देश को कुछ भी कर आजादी देना और इसमें से कोई चीज, कोई प्रयास, कोई रास्ता बाकी न छोड़ना. मित्रों, कल्पना कर सकते हैं एक ऐसे साम्राज्य के खिलाफ वो लड़ाई लड़ते थे जिसका सूर्योदय कभी समाप्ति नहीं होता था, जिनका दिन कभी अस्त नहीं होता था. इतने सारे देशों पर उनका साम्राज्य था और उसको चकमा देकर बंगाल से भागकर हजारों किलोमीटरों की यात्रा कर पैदल, गाड़ी में, सबमरीन में आजाद हिंद फौज की रचना तक और भारत के भूमि पर अपना तिरंगा फहराने तक की इनका जो संघर्ष गाथा है, कोई भारतीय ने कभी भूलनी नहीं चाहिए. और इसीलिए भारत सरकार ने तय किया है कि 125वां उनका जो साल है उसको न केवल सुभाष बाबू देश के लिए, देश की आजादी के लिए, देश को आगे बढ़ाने के लिए जिन जिन लोगों ने अपना जीवन का बलिदान दिया है, जिन जिन लोगों ने अपनी पढ़ाई लिखाई छोड़कर देश के स्वास्थ्य. గుంటూరు జిల్లాలో 4వ దశ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తును రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు. అమరావతి పోలింగ్ స్టేషన్ పరిధిలోని లింగాపురం గ్రామంలో పర్యటించి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. చూస్తే జరుగుతున్నటువంటి ఫేజ్లో 45% శాతం ఓటింగ్ జరిగింది. అన్ని చోట్ల ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 12 దగ్గరకు వచ్చింది కాబట్టి టైము నెక్స్ట్ 3.5 అవర్స్లో ఇంకా కొద్దిగా రష్ ఉంటుంది. అదేవిధంగా కౌంటింగ్ తర్వాత కూడా ఉన్నటువంటి ఫేజ్ కూడా మా సిఐలు, డిఎస్పీలు అందరూ రెడీ ఉన్నారు.
fourth phase sensitive phase కాబట్టి we have also ensured extra బందోబస్త్ and extra precautions at hyper sensitive villages. అత్యంత సమస్యాత్మక విలేజ్లో ఎక్కువ ఫోర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ఘటనలు జరిగినప్పుడు దయచేసి మా పిఆర్ఓ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయండి. మార్నింగ్ నుంచి లేనిపోని ఇష్యూస్ అంటే అసలుగా అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర లేనటువంటి ఇష్యూస్ కూడా స్క్రోలింగ్లు పెట్టడము, ప్రజలను అన్నెసెసరీగా రూమర్ మాంగరింగ్ను స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ వెరిఫై ద ఫ్యాక్ట్స్ బిఫోర్ గివింగ్ ఎ స్క్రోలింగ్ ఆర్ పుట్టింగ్ అప్ ఎ న్యూస్ ఆర్టికల్. సో ఇదేనా ఇష్యూస్ ఉంటే వెంటనే మా పిఆర్ఓ గారు స్పందిస్తారు అండ్ వీల్ ఎన్ష్యూర్ అక్కడ ఏమైనా రియల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే పోలీస్ వాళ్ళు దానికి కూడా రెస్పాండ్ అవుతారు. అదేవిధంగా కౌంటింగ్ కలెక్టర్ గారితో మాట్లాడి కౌంటింగ్ బిఫోర్ 10:30 ఫినిష్ అయినట్లు కూడా మనము అన్ని రకాల అరేంజ్మెంట్ని చేసుకోవడం జరిగింది రెవెన్యూ వాళ్ళతో మాట్లాడుకొని. సో హోప్ఫుల్లీ టుడే విల్ ఫినిష్ ద కౌంటింగ్ ఆల్సో బిఫోర్ 10:30. పోలీస్ అవుట్ సైడ్ చూసుకుంటారు, ఏమైనా అవసరం ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి కౌంటింగ్ టైంలో అసిస్టెన్స్ ఇస్తారు. అదేవిధంగా పవర్ బ్యాకప్స్ కానీ ఇది కానీ కూడా మనము అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో ప్రశాంతమైన వాతావరణం జరిగింది. ఇక పెద్దపల్లి జిల్లాలో కరోనా పంజా విసిరింది. రాజీవ్ రహదారిపై గల బసంత్ నగర్ టోల్ గేట్ సిబ్బందిపై ఉగ్రరూపం దాల్చింది. టోల్ గేట్లో 130 మంది సిబ్బంది ఉండగా 10 మంది కరోనా బారిన పడ్డారు. వీరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డబ్బులు వసూలు చేసే సిబ్బంది మొదలు సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు, ఇన్ఛార్జీలు కరోనా బారిన పడ్డారు. దీనితో మిగతా టోల్ సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుండి రవాణా పెరగడంతో నిర్వాహకులు ఇబ్బందిగా మారింది. న్యాయవాది వామన్ రావు నాగమణి దంపతుల హత్యను నిరసిస్తూ ఇబ్రహీంపట్నంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు ఇబ్రహీంపట్నం న్యాయవాదులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. న్యాయం చెప్పే న్యాయవాదులకు రక్షణ లేకపోతే ప్రజలు ఎలా రక్షణగా ఉంటుందని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులే హత్యలు చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈరోజు ఇంత పెద్ద హత్యకు నడి రోడ్డు మీద నరికి చంపితే దానికి సాక్ష్యాలుగా ఉన్నటువంటి సాక్షులు ఉన్నటువంటి వాళ్ళని ముఖ్యమైన అక్కడ ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి పుట్టమధును అరెస్ట్ చేయకుండా ఈ రోజు వరకు ఇంకా ఆగినట్టే దానికి కారణం ఏంది? కేసీఆర్ కేటీఆర్ చెంచాలను దాబెట్టుకుంటా అంటే ప్రజలు ఊరుకుని చూసుకునే పరిస్థితిలో లేరు. ఇదే న్యాయవాదులు ఒకప్పుడు ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చిండ్రు. ఇదే న్యాయవాదికే న్యాయం జరగకపోతే సాధారణమైన వ్యక్తికి ఏమైనా న్యాయం జరిగే పరిస్థితి తెలంగాణలో ఉందా అని ఈ రోజు కల్వకుంట్ల కుటుంబాన్ని యావత్ యువజన కాంగ్రెస్ తరఫు నుంచి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. పరంగా ఏముందో అది చేయండి. మీరు పట్టపగలు ఇద్దరు న్యాయవాదులను చంపేస్తే మీరు పట్టించుకోకుండా ఇప్పటికి కూడా అసలు సిసలైనటువంటిని అరెస్ట్ చేస్తలేరు. దాని వెనుక ఉన్నది ఆయన చనిపోయేటప్పుడు వామన్ రావు గారు చనిపోతూ చెప్పాడు. ఇద్దరి పేర్లు చెప్పారు. ఏం చెప్పాడు? ఇద్దరి పేర్లు, ఒకటి శ్రీనివాస్ అని, ఇంకోటి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి పుట్ట మధు అని. మీరు కళ్ళు కానరావడం లేదా? చెవులు వినవడం లేదా? పేర్లు, చనిపోయే వ్యక్తి పేర్లు చెప్పితే కూడా వాళ్ళను దాపెట్టుకుంటున్నారు, వాళ్ళు వెనకేసుకుంటున్నారంటే పోలీస్ అధికారుల పాత్ర కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకే పోలీసులు కూడా మీరు చట్టానికి వ్యతిరేకంగా పనిచేయకండి. మీరు 30 సంవత్సరాలు ఉద్యోగాలలో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు మునిగిపోతారు. చివరికి
మీరు వాళ్ళు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేసే పోలీస్ అధికారులు ఎవరున్నా సరే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా నేను మనవి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ నుండి జేఎన్టీయూ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆది రేష్మిని ఇసుక లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చివరి విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆఖరి విడతలో 3299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇక 161 మండలాల పరిధిలో 2743 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 7475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా సాయంత్రం 3:30 వరకు పోలింగ్ నిర్వహించి ఇదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గత 4 సంవత్సరాల క్రితం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందజేయలేదు. 156 ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ అర్హులకు ఇల్లు కేటాయించడంలో జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇల్లు కేటాయించాలని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇల్లు నిర్మించారని, ఇల్లు బీటలు పారాయని ఆరోపించారు. తక్షణమే మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని ఇల్లు మరమ్మతును చేపట్టి అర్హులైన వారికి కేటాయించాలని కోరారు. మరి ఎంతో మంది పేదలు ఇల్లు లేని పరిస్థితి ఉంటే మరి మన కేసీఆర్ సారు డబుల్ బెడ్రూమ్ ఇస్తే అల్లుడు ఏడు ఉండాలి, కొడుకత్తే కోడలు బిడ్డత్తే ఏడు ఉండాలి అని చెప్పి డబుల్ బెడ్రూమ్లు నిర్మించి మరి అవి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క పేద వ్యక్తి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. నిజంగా డబుల్ బెడ్రూమ్లో చూస్తే బీటలు వారుతున్నాయి.
ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టేటప్పుడు కూడా దానికి క్యూరింగ్ లేదు, కరెక్ట్ ఇటుకలు పెట్టలేదు, కరెక్ట్ మన పిల్లర్లతోటి నిర్మించిన దాఖలాలు లేవు. దాన్ని సందర్శించిన నాయకుడే లేడు, దాన్ని సందర్శించిన అధికారులే లేరు. అయినా సరే మరి ఇన్ని రోజుల నుంచి 4 ఏళ్ల నుంచి ప్రజలు ముస్తాబాద్ గ్రామ ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇస్తారో ఏం కథనో అని చెప్పి వీక్షిస్తున్నా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు పంచకపోవడం ఇది సిగ్గుచేటు. కేటీఆర్ మీ యొక్క సొంత నియోజకవర్గంలోనే ఇట్లా ఈ విధంగా ఉంటే ఇంకా వేరే నియోజకవర్గాలలో ఏ విధంగా ఉందో పేదల పరిస్థితి అర్థమవుతూ ఉన్నది. మరి వెంటనే డబుల్ బెడ్రూమ్లను పేదలకు పంచినట్లయితే మొత్తం ఆందోళనకారులు ఇల్లు లేని ప్రతి పేద వ్యక్తి ఎవరెవరు ఉన్నారో వాళ్ళు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మేనిఫెస్టోలో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏదైతుందో అది సరిపోదు, అల్లులకు తేలుంటారు, కూడలకు తేలుంటుంది, పిల్లలు ఉంటారు, మరి డబుల్ బెడ్రూమ్ నిర్మించాలనే ఉద్దేశంతో మేనిఫెస్టో పెట్టి ఎలక్షన్లో వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు 7.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూము నిర్మించి పూర్తయిన తర్వాత పేద ప్రజలకు పంపిణీ చేసినటువంటి సందర్భం కనిపిస్తలేదు. మరి నిర్మాణంలో లోపం ఉన్నది. లోపమైన తర్వాత పూర్తయిన తర్వాత కూడా వాటిని ప్రజలకు పంపిణీ చేయడంలో కూడా జాప్యం చేస్తూ ఉన్నది. గత 4 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి ముస్తాబాద్ మండల కేంద్రంలో కావచ్చు, ఇతర గ్రామాలలో కొన్ని గ్రామాలలో మాత్రమే పూర్తయినటువంటి ఇల్లు ఉన్నాయో వెంటనే పేద ప్రజలకు అందించాలని చెప్పి కాంగ్రెస్ మండల పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. 4 ఏళ్ల నుంచి అలా పోతే ప్రజలకు పంపిణీ చేయనట్లయితే అలా పిట్టలు గూళ్ళు పెట్టుకొని మరి వేరే కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు కూడా చేసేటువంటి సందర్భం ఉంది. కాబట్టి వెంటనే అర్హులైనటువంటి పేద ప్రజలకు ఇల్లు అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి రెండోసారి కూడా ఎలక్షన్లకు పోయిన తర్వాత కూడా మీరు మరి డబల్ బెడ్రూమ్లో కాదు, ఎవరికి జాగుంటే వాళ్ళకు 5 లక్షల రూపాయలు కూడా మరో రెండోసారి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక్క ఇల్లును కూడా అందించలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 156 ఇల్లు ఏవైతున్నాయో ముస్తాబాద్ మండల కేంద్రంలో వెంటనే అందించాలని చెప్పి మొన్న పోయినసారి దసరాకు అందిస్తామని చెప్పారు. మరి ఎందుకో ప్రతి ఎలక్షన్లో కూడా అందిస్తామని చెప్పి ఆశ చూపుతూ ఎరవేస్తూ ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో అనేక చోట్ల పంచాయతీ ఎలక్షన్ హడావిడి చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. సోమదేవ్పల్లి మండలం మేజర్ పంచాయతీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ గట్టి బందోబస్తు నిర్వహిస్తుంది. 5 చోట్ల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. కాగా వైసీపీ టీడీపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. వయసు 70 వచ్చింది. గుంటూరు జిల్లా కేంద్రంలోని సంపత్ నగర్ లో ఇతర పార్టీల నాయకులు వైసీపీలోకి చేరారు.
వైసీపీ నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పాల్గొని వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సీతమ్మ గారికి, అదేవిధంగా ఫాతిమాకి, ఇంకో ఫాతిమాకి, అదేవిధంగా షహనాజ్ గారికి, ఎర్రబాబు గారికి, కొండారెడ్డి గారికి, ఇంకొక చిన్న స్పాట్లో చేసినటువంటి మా సోదరుడు భాషకి, వారి యొక్క మిత్రబృందం అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ నల్ల చెరువు కట్ట మీద ఉన్నటువంటి వాస్తవులందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు భాష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాడు. మరి దానికి సంబంధించి ఈరోజు మన 2 రోజుల కింద నా దగ్గరికి వచ్చి, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము చేరుతాం, మీరు ఫలానా రోజు మా యొక్క ప్రాంతానికి రావాలి అని చెప్పేసి చెప్పటం, మరి ఈ రోజు రావటం, ఇంతమంది జనం ఉండటం, ఇంత ఏర్పాటు చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా నేనైతే మీకు చెప్తా ఉన్నాను. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం వేస్తా ఉంది. అమ్మ తొందర ముగిస్తాను, ఎండబడి పొద్దున కూడా ఎండ మంచిదే, ఏం పర్లేదు. ఇప్పుడు కరోనా దెబ్బకి ఇమ్యూనిటీ పవర్ ఉంది, ఓకేనా? అది కోపడబాక చెప్తున్నా. అది 10 నిమిషాల రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం వేస్తా ఉంది. చివరకు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే తెలుగుదేశం పార్టీ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భం, ఇలాంటి ఇది ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అంటే, 5 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్క ప్రజానీకాన్ని కూడా పట్టించుకోలేనటువంటి ప్రభుత్వం, పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క ప్రభుత్వం కూడా చేయనటువంటి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నేను ఒకటైతే మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా, మనం సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. మీరు ఏదైనా సచివాలయానికి వెళ్లాలన్నా, లేదా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలన్నా సరే, ఇదివరకు మున్సిపల్ కార్యాలయానికో, లేదా అన్నల్పేటలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కో, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కో వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇంటికే ప్రభుత్వ అధికారి వాలంటీర్ వచ్చి మీకు ఈ సంక్షేమ పథకం వస్తుంది, మీరు దీనికి అర్హులు, మీరు ఇది పెట్టుకొని సంక్షేమ పథకం వచ్చి తీరుతామని చెప్పేసి ఈ సంవత్సరం 8 మాసాలుగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మీరు ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా సోదరుడు శ్యామ్కి, అదేవిధంగా సైదా గారికి, ఇబ్రహీం గారికి, అదేవిధంగా సుజాత గారికి, అదేవిధంగా సీతమ్మ గారికి, అదేవిధంగా ఫాతిమాకి, ఇంకో ఫాతిమాకి, అదేవిధంగా షహనాజ్ గారికి, ఎర్రబాబు గారికి, కొండారెడ్డి గారికి, ఇంకొక చిన్న స్పాట్లో చేసినటువంటి మా సోదరుడు భాషకి, వారి యొక్క మిత్రబృందం అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ నల్ల చెరువు కట్ట మీద ఉన్నటువంటి వాస్తవులందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు భాష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాడు. మరి దానికి సంబంధించి ఈరోజు మన 2 రోజుల కింద నా దగ్గరికి వచ్చి, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము చేరుతాం, మీరు ఫలానా రోజు మా యొక్క ప్రాంతానికి రావాలి అని చెప్పేసి చెప్పటం, మరి ఈ రోజు రావటం, ఇంతమంది జనం ఉండటం, ఇంత ఏర్పాటు చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా నేనైతే మీకు చెప్తా ఉన్నాను. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం వేస్తా ఉంది. అమ్మ తొందర ముగిస్తాను, ఎండబడి పొద్దున కూడా ఎండ మంచిదే, ఏం పర్లేదు. ఇప్పుడు కరోనా దెబ్బకి ఇమ్యూనిటీ పవర్ ఉంది, ఓకేనా? అది కోపడబాక చెప్తున్నా. అది 10 నిమిషాల రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం వేస్తా ఉంది. చివరకు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోల్కతాలోని నేషనల్ లైబ్రరీలో శౌర్యాంజలిని ప్రారంభించిన అమిత్ షా, నేతాజీ పోరాట పటిమను దేశ యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన. గుంటూరు
జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ విశాల్ గున్ని. పెద్దపల్లి జిల్లాలో కరోనా పంజా బసంత్ నగర్ టోల్ గేట్ సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధారణ. ఇబ్రహీంపట్నంలో యూత్ కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా నినాదాలు. కేపీహెచ్బీలో ఘోర రోడ్డు ప్రమాదం బైక్ ను ఢీకొట్టిన లారీ యువతి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.